హాయ్ అండి, నేను మీ అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తుంది ఓల్గా వీడియోస్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ఫిల్మ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. ఈ అంకుల్ పేరు అరుణ సాయి. ఆటో డ్రైవర్లు చదువుకునే అమ్మాయిలు పడేస్తారని విన్నాను, ఇప్పుడు నమ్మాను. నేనంటే నీకెందుకే అంత పిచ్చి? నువ్వు ఆటో చాలా స్టైల్ గా నడుపుతావునా? ప్రేమ వరకు స్టైల్తో పాస్ అయిపోయాడు, కానీ పెళ్ళవ్వాలంటే డిగ్రీ పాస్ అవ్వాలనే కండిషన్తో ఇక్కడ వాలాడు. అరుణ్ సాయి ఆటో డ్రైవర్. సూర్య స్టూడెంట్. సైలెన్స్ సైలెన్స్, వాట్స్ హ్యాపెనింగ్? మేము సైలెంట్ గానే ఉన్నాం, మీరే ఇక్లించుకుంటూ తక్లించుకుంటే రియాలిటీ కన్నా ఇమాజినేషన్ ముందుకు వెళ్ళడం అంటే ఇదేనేమో. సినిమాలో డ్రీమ్ సాంగ్ చూసి చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యా. ప్లాన్ ఏ ఫెయిల్ అవడంతో ప్లాన్ బికి వెళ్ళా. ఈసారి రాకెట్ టెక్నాలజీ. శ్యామ్ బుక్ నుంచి పేపర్ చెప్పి అనుషు మీద రాకెట్ వేస్తాను. శ్యామ్ వేశాడు అనుకుంటుంది. 1+1 మొదలై 143 వరకు వెళ్ళ స్కెచ్ వేసా. చెప్పకరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒరే వచ్చే సెమిస్టర్ లో మార్క్ ఎక్కువ వేస్తాను రా. పోయిన తెమిత్తలు లేదుగా, వచ్చే తెమిత్తల్లో వేస్తాను రా. సరే ఏంటండి ఇది? అంకుల్ ఎవడ్రా అంకులు? సారీ అన్నా, చెప్పన్నా. మాదాపూర్ వరకు రాగలుగుతావా? నువ్వు మరీ సూర్య, నేను మియాపూర్ ఎడుతున్నా. మాదాపూర్ ఎంత? మై ఫుట్ అనగా నా యొక్క అడుగు. ఎక్కెక్కు జరుగు. థ్యాంక్ యూ. అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టేసినట్టు ఆ ప్రిన్సిపల్ గారు మొదటి రోజే లెక్కలతో తికమక పెట్టేశాడు. నా ఇంజిన్ మొత్తం ఈటెక్కింది. ఇప్పుడు ఒక చల్లటి బీరుంటే ఎదిరిపోద్ది. ఆ సంగతి నాకు తెలుసు, కానీ ఇంత అర్ధరాత్రి వేళ అది ఎక్కడ దొరుకుతుందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఇదే రమేష్ అన్నా. ఆటో నువ్వు 3 కుల్ఫీలు. కుల్ఫియా? నీ బ్రాండ్ బటర్ స్కాచ్ కదా తమ్ముడు. బటర్ స్కాచ్ కుల్ఫీలునా? మనకు కావాల్సిన మంది కదా. అంటే ఈ రోజు నైట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను, చిన్న చేంజ్ ఉంటుందని బ్రాండ్ మార్చా. ఓహో, అంటే నెలకోసారి డబ్బింగ్ సినిమాలా కాకుండా ఇప్పుడు డైలీ సీరియల్ లాగా రోజు వస్తావు అన్నమాట, అంతేగా? ఆయన 3 బీర్లు ఎందుకు? ఈ ముసలోడు బీర్ తాగుడు అవసరమా? ముసలోడేంట్రా, మేము ఒకటే క్లాస్ ఒకటే బెంచ్. ఆ మాటకు వస్తే మందు కొడితే అందరం ఒకటే. ఎందుకు భయ్యా ఆయన ఏజ్ లో ఏలు పెడతావు? ఆ కుల్ఫీలు వేయిస్తే మా ఇంజిన్ చల్లార్చుకుంటాం. ఆడ ఇంజన్ ఆల్రెడీ ఇందా. మిమ్మల్ని చూస్తా అంటే మనం సినిమాలో పోస్టర్ లా ఉన్నారు. మరి కుక్కలేదుగా? అది నువ్వే. మందు ముందుంటే మజా చేయాల్సిందే. ఇక నుంచి మన స్టూడెంట్ లైఫ్ మొదలైనట్టే. ఈ రోజు నుంచి మనకి ప్రతి రాత్రి కుల్ఫీలే కుల్ఫీలే. ఏంటి ఆశు అంత సీరియస్ గా చూస్తున్నావు? అంటే ఏదో ఉంది. కుచ్ కుచ్ లవ్ లెటరా? అరే భలే గెస్ట్ చేశారు సార్. లవ్ లెటర్. లవ్ లెటర్ వచ్చింది. లవ్ లెటర్
అంశుకి లవ్ లెటర్ వస్తే మీకెందుకురా అంత ఇంట్రెస్ట్? మీతో మాట్లాడితే. అంశు నువ్వు చదవే. ఓకే రెడీ. స్వీటెస్ట్ అంశు. గ్రామర్ రాసాడేంటి? సైలెన్స్, నో డిస్టర్బ్. నువ్వు చదువు అంశు. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు. మార్నింగ్ వాక్ లో నువ్వే, ఈవినింగ్ చపాతీలోనూ నువ్వే. మార్నింగ్ వాక్ ఈవినింగ్ చపాతీ అన్నాడంటే ఏజ్ బార్ క్యాండిడేట్ అయి ఉంటాడు. డోంట్ డైవర్ట్ ద టాపిక్. నా డౌట్ మీలోనే ఎవడో రాశాడు. వాట్ ఇస్ ద లాజిక్? నువ్వు చదువు. పింక్ డ్రెస్ లో ఫ్లవర్ లా ఉన్నావు, నీ వెనక నేను బటర్ఫ్లై నయ్యా. లాజిక్ వెనక్కి ఫాలో అవుతున్నాడు మీన్స్ సేమ్ క్లాస్ లో ఉన్నాడు. ప్రూవ్ అయింది కదా. పక్కింతో వచ్చుగా కొంచెం వాన్ ఫ్యాట్. 10ంటికి గ్రీన్ టీ, 12ంటికి లెమన్ టీ. అయినా నాకు లేదొకటి, అది నీ ప్రేమ కాక ఇంకేంటి? వీడి ముఖానికి పోయట్రీ ఒకటి రాశాడులే. అంశు ఇట్ ఈస్ కన్ఫర్మ్. నీ పక్కనే ఉంటూ నీతో తిరుగుతున్నవాడే రాశాడు. ఎక్కడ ఉన్నావు సరే ఏజ్ బారోడి రాశాడు, అది నా గ్యారంటీ. ఏంట్రా నాకన్నా తెలివైన వాడేనని అనుకుంటున్నావా? అంతే సార్, ఫ్యాక్స్ మాట్లాడితే మీలాంటి పెద్దోళ్ళు కోపాలు వస్తాయి. అంశు నీ ల్యాప్టాప్ ఇటు 1 minute లో ఐపీ అడ్రస్ ట్రాక్ చేస్తాను. కాలేజ్లో చదువుకోవడానికి వచ్చారా? లవ్ లెటర్ చదువుకోవడం. గో టు ది క్లాసెస్, గో టు ది క్లాసెస్, గో ఫాస్ట్, గో టు ది క్లాసెస్, గో. ఏంట్రా నీకేమైనా స్పెషల్ గా చెప్పాలా? లుంబిని పార్క్ అని తేలిగ్గా తీసి పడేకు. పాత ఆటోకి పికప్ ఎక్కువ ఉంటుంది, పార్క్ లోకి వెళ్తే కిక్కుంటుంది. ఏం జరిగింది? నాకేం తెలియదు ఆంటీ. నేను రోజు సూర్యాని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నా ఆటోలో నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఆంటీ. ఎలాగా అటే పెడుతోంది కదా అని అదే ఆటోలో రోజు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఆంటీ. మీ ముగ్గురు తోడు దొంగలని నాకు తెలుసురా. వీటన్నిటికీ కారణం ఏంటో కూడా నాకు తెలుసు. సంజనా, ఇంకా యాక్టింగ్ ఆపండి. లక్ష్మి, రేపు టెంపుల్ క్లీనింగ్ కి ఇది వేసుకోనా, ఇది వేసుకుంటే బాగుంటుందా? నా దచ్చి పెట్ట నేర్చుకో. వచ్చిదేమో చోట్ల వరకు తయారైతే ర్యాంప్ పక్కకి ఎప్పుడు బాగుపోతుంది ఏంటో. ఫస్ట్ నువ్వు చెప్పవే ఏది బాగుంటుందో. షార్ట్ వేసుకో. గాబే బకెట్ తీసుకో. థాంక్యూ. కొండలాగా పెంచినాడు దేనికి? మిస్టర్ ఇండియా అవుతాడంట. మిస్టర్ ఇండియా తర్వాత మిస్టర్ యూనివర్స్. భూగోళ మొగాడు. ఈ భూగోళానికి పెద్ద మొగాడు అవుతాడంట. ఆ తర్వాత ఇంకేమవుతుంది? ఉద్యోగంలో చేరి పెళ్లి తెచ్చుకుంటాడంటే. వారిని పాసు గోల. ఆ మాత్రం దానికి సల్లాడం వేసుకొని కొండలా పెంచడం దేనికి? హలో బాయ్స్, హలో బాయ్స్. ఏం చేస్తున్నారా అక్కడ? స్నానం చేయడానికి వెయిటింగ్ సార్. వెయిటింగా వాచింగా? రెండును. మీరే కొండకి ఏం చేస్తున్నారు? పిట్టల్ని ఫోటోలు తీస్తున్నానయ్యా. మేం కూడా పిట్టలనే చూస్తున్నాం. పిట్టలు పిట్టలు అదే పిట్టల్ని అలా కాదయ్యా చూసేది. ఎలా చూడాలో నేను చెబుతానుగా, రండి. ఇలా రండి రండి. పిట్టల్ని చూస్తున్నారా? విషయం చెప్పే ముందు మీకు చిన్న క్విజ్ పెడతానే. ఈ గుప్పెట్లో ఏముంది? బిస్కెట్. చాక్లెట్. ఆమ్లెట్ ఏం కాదు. ఇదిగో ఏమీ లేదు. ఆ అందం కూడా అంతే. దీన్నే మాయ అన్నాడు.
లార్డ్ కృష్ణ. 16,000 మంది గోపికలతో చేసే లీలలన్నీ చేసేసి ఆఖరికి మాయా అనేశాడు. ఆయన చేస్తేనేమో చమత్కారం, మేము చేస్తేనేమో బలాత్కారం. మళ్ళీ దీనికి మీ ఎక్స్ప్లెనేషన్. పేరేంటి? చూడు తూతుకెత్నా, ఆయన చాలా మెత్తగా డీల్ చేసేవాడు. మీరు చాలా చెత్తగా డీల్ చేస్తున్నారు. మెత్తగా డీల్ చేయడానికి వాళ్ళేం కట్రీనా కైఫా, ఐశ్వర్యరాయ్లా? కరెక్ట్. నేను ఫోటోగ్రఫీ నేర్చుకునే కొత్తలో స్పెషల్ బర్డ్స్ని మాత్రమే క్యాప్చర్ చేయాలనుకునేవాడిని. కానీ తర్వాతే తెలిసింది ప్రతి బోర్డులోనూ ఒక స్పెషాలిటీ ఉంటుందని. అంటే మేము కూడా అమ్మాయిని కెమెరా లెన్స్తో చూడాలా? కాదు, మనసు అనే లెన్స్తో చూడండి. ఇప్పటిదాకా సాదాసీదాగా కనిపించే అమ్మాయి కూడా కొత్తగా కనిపించవచ్చు. యూ మే సీ సంథింగ్ డిఫరెంట్. వైట్ హీట్స్ అన్నారు. బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్. ప్రేమ అనేది, అందం అనేది ఎక్కడో లేదు, నీతోనే ఉంది, నీలోనే ఉంది, మీ మనసులో ఉంది. సూర్య ఒకడు స్నానం అంటే చాలు గంటలు గంటలు చేస్తూనే ఉంటాడు. చెప్పు సూర్య. సంజన, నువ్వు కాల్సే కాదు వాట్సాప్ కూడా చేసావా? అవును. సారీ రే, చూసుకోలేదు. పర్లేదు, త్వరగా. అలా ఎలా మిస్ అయినంటావు? పర్లేదు, ఫాస్ట్ గా ఫినిష్ చేసిరా. అది కాదు సంజన, నా ఫోన్ ఇప్పుడు రింగింగ్ లో ఉంటది. అలా ఎలా మిస్ అయినంటావు? చెంప పగలు కొడతాను సూర్య. ఇప్పుడు కానీ త్వరగా స్నానం చేసి రాకపోతే. అప్పు ఎర్సాం గారు ఫోన్ చేద్దాం. హలో, ఏంటి సిచ్యువేషన్? వెరీ బ్యాడ్. మరేం చేద్దాం? నాది నాదని ఏవు, నీది నాదని ఏవు, నాదేది నీదేది సిలక. 4 గంటలు నానకపోతేను ఎగిరిపోవును రామ సిలక. తత్వం, ఫిలాసఫీ. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాం గారు. ఏం మేనేజ్ చేయమంటావు సూర్య? సూర్య 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 అంటే మై వైఫ్ సూర్యకాంతం. ముద్దుగా సూర్య అని పిలుచుకుంటా. చూడు సూర్యకాంతం, ఒక్కసారి డాక్టర్ గారు కనపడితే ఇంకోసారి మనం మేనేజ్ చేయొచ్చు. ఏమ్మా? లాభం లేదు, కనబడాల్సిందే. పాపం దానికి షుగరు, నాకు బీపీ. అరుణా, బాత్రూమ్ లో వాటర్ అయిపోయి అర్జెంట్ గా ఫోన్ చేసి ట్యాంక్ అని రమ్మని చెప్పు. ఓ అలాగే అలాగే. హలో, వాటర్ సప్లై. ఇక్కడ మా వాడు స్నానం చేస్తుంటే వాటర్ ఆగిపోయినాయి. అర్జెంట్గా ఒక వాటర్ ట్యాంక్ పంపించు. 6:30 వరకు రాదు. ఏంటి 6:30 వరకు రాదా? ఇలా అయితే ఎలాగా? వాటర్ మీద డిపెండ్ అయ్యి చాలా మంది లవర్స్ ఉంటారండి. అంటే వెలుగుండగానే బయటికి వెళ్ళాలని ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటారు కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. అయితే మామూలు వాటర్ పంపించమంటారా? కుదరదు, మాకు మామూలు వాటర్ కుదరదు. మాకు మంజీరా వాటరే కావాలి. కావాలంటే 6:30 వరకు వెయిట్ చేస్తాం. సరే, అప్పటివరకు ఏదో సినిమా పెట్టి మేనేజ్ చెయ్యి. కింద డివిడీలు ఉంటాయి చూడు. ఓకే సంజన, సినిమాకి వెళ్దామా? వచ్చిన అరుణగాడి ఆటో ఖాళీగా ఉంది కదా అని అడిగిన. సర్లే, తర్వాత వెళ్దాం. డోంట్ మిస్టేక్ మీ. సినిమాకి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలండి. ఇక్కడే చాలా డివిడీలు ఉన్నాయి, కావాలంటే చూడొచ్చు. చాలా మంది ఉన్నారు అంటే ఎక్కువసేపు ఉంటుందేమో. ఉండొచ్చు. సంజన, సినిమా ఎందుకు? ఇంకాసేపు అయితే బయటికి వెళ్తాంగా. ఆ వాటర్ ట్యాంకర్ ఏదో త్వరగా తెప్పించు. పెద్ద పెద్ద తోటలో బయట ఉన్నాయి. నువ్వు తినలేదా? తింటున్నా. గుడ్డు లేదే. గుడ్డా? అక్కడ తెలియట్లయితే కిచెన్లో సెపరేట్గా పెడుతున్నారు. అవునా? నేను తెచ్చుకుంటాను. మరి నువ్వు తెచ్చుకోవాలైతే? తినేసా. నేను తెచ్చుకుంటాను అయితే. ఇంకెంతసేపు తింటావురా? టైం అవుతుంది, త్వరగా కానీ. అక్కడ గుడ్డు లేదు. అరే, అయిపోయినట్టుంది. గోడ మీద
ఒలే బావా పొద్దున్నకి ఏమన్నా గుడ్డు పెట్టారా? గుద్దంతరా లడ్డు పెట్టారు లడ్డు. వీడికెంతసేపు తిండి అలా. ఒలే బావా పొద్దున్నకి ఏమన్నా గుడ్డు పెట్టారా? సార్ పొద్దున్న మీద ఏమన్నా గుడ్డు పెట్టారా? నేను గుడ్డు పెట్టమంటారా స్టూపిడ్? వెళ్ళి పని చూసుకోపో.